ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింత సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయం పుష్కర ద్వీప వర్ణన అనే ఘట్టం మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఘట్టంలో కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగా పుష్కర ద్వీపానికి అధిపతి అయినటువంటి ఆయన నవనుడు అనేటటువంటి మహారాజు. ఆయనకి 2 కుమారులు ఉన్నారని, అందులో ఒక ఆయన పేరు ధాత అని, మరొక ఆయన పేరు మహావీరుడు అని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ శాఖద్వీపము, శాల్మల ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము వీటన్నిటికీ కూడా మహారాజుకి 7 కుమారులు పుట్టారని, వారందరూ కూడా ఆయా వర్షకాలాలలో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేశారని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి పుష్కర ద్వీపానికి, ఈ పుష్కర ద్వీపంలో నవముడు అనేటటువంటి చక్రవర్తికి 2 కుమారులు, ఒకడు ధాత, ఒకడు మహావీర. వీరిద్దరూ కూడా 2 వర్షాలుగా మారారని, ధాతకి అనేటటువంటి వర్షము, మహావీర వర్షము అనేటటువంటి 2 వర్షాలుగా మారారని. ఆ పుష్కర ద్వీపానికి మధ్యలో ఒక మహాపర్వతము, ఆ పర్వతం పేరు మానసోత్తర పర్వతము. ఆ పుష్కర ద్వీపానికి మానసోత్తర పర్వతము మధ్యలో ఒక అడ్డులాగా ఉంటే, అటుపక్క ఒక చక్రవర్తి, ఇటుపక్క ఇంకొక చక్రవర్తి నిలబడి ఆ పుష్కర ద్వీపాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారని. ఆ పుష్కర ద్వీపంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాది అరిషడ్ వర్గాలకి లోను కాకుండా, వాటి నుంచి వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలుకి వాళ్ళు లొంగకుండా బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడిని న్యగ్రోధ వృక్షం దగ్గర పూజిస్తున్నారు అనేటటువంటి ఘట్టం దగ్గర మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. అక్కడ ఒక్కసారి ఆ శ్లోకం ఉటంకించుకొని ఈ మిగతా వీడియోలోకి వెళ్దాం. న్యగ్రోధ పుష్కరద్వీపే బ్రహ్మణ స్థానముత్తమం తస్మిన్ నివసతి బ్రహ్మ పూజ్యమాన సురాసురై. పుష్కర ద్వీపంలో బ్రహ్మకి ఉత్తమమైనటువంటి ఆవాస స్థానమైనటువంటి న్యగ్రోధ వృక్షం ఒకటి ఉంది. ఏమిటి న్యగ్రోధ వృక్షము? కొంతమందికి తెలియదు కదా. ఈ న్యగ్రోధ వృక్షము అంటే అర్థము ఈ రోజుల్లో మన భాషలో అర్థం అవ్వాలంటే మర్రి చెట్టు. న్యగ్రోధ వృక్షము అంటే అది ఒక మర్రి చెట్టు, బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు దగ్గర బ్రహ్మ ఆవాస స్థానంగా నిలబడి దానిపై ఉండేటటువంటి బ్రహ్మదేవుణ్ణి అందరూ సురులు అసురులు, సురాసురులు ఇద్దరు కూడా సేవిస్తూ ఉన్నారు అనేటటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం. అక్కడి నుంచి వచ్చిన ఘట్టం చెప్పుకుంటూ స్వాదోదకేన దధిన పుష్కర పరివేష్టిత సమేన పుష్కరస్యైవ విస్తరాన్ మండలం తథా ఏవం ద్వీపా సముద్రైశ్చ సప్తాభిరావృతా. పుష్కర ద్వీపం తీయటి నీటి సముద్రంచే నలువైపులా చుట్టబడి ఉంది. స్వాదోదక సముద్రం అని సంస్కృతము, దానికి తెలుగులో అర్థం తీయటి నీరు అనేటటువంటిది. మన భాషలో చెప్పాలంటే మంచినీరు అనేటటువంటి సముద్రం ఆ పుష్కర ద్వీపం చుట్టూతా ఉన్నది అని చెబుతూ, ఆ సముద్ర మండలం విస్తీర్ణం పుష్కర ద్వీప విస్తీర్ణంతో సమానంగా ఉంది. ఈ విధంగా 7 ద్వీపాలు సముద్రాలచే చుట్టుకొనబడి ఉన్నాయి అంటూ ద్వీపశైవ సముద్రస్య సమానౌ ద్విగుణౌ పరౌ. ద్వీపము, దాని చుట్టూ ఉన్న సముద్రము పరిమాణంలో సమానము, తరువాతి వాటికి రెట్టింపు ఉన్నాయి. సరే, మనం ప్రారంభం నుంచి శాఖద్వీపము 1,00,000 యోజన పరిమిత విస్తీర్ణే కుశద్వీపే, ఇంచుమించుగా ఉదాహరణకి 1,00,000 యోజనాల విస్తీర్ణంతో కుశద్వీపం ఉంటే దాని చుట్టూ ఉండేటటువంటి సముద్రం 1,00,000 యోజనాల విస్తీర్ణం. ఆ ద్వీపం దాటి పుష్కర ద్వీపానికి వచ్చేసరికి 2,00,000 యోజన పరిమిత విస్తీర్ణే. శాఖద్వీపం కన్నా మరొక ద్వీపము దానికన్నా 2 రెట్లు పెద్దది, అలాగే సముద్రం కూడా దానికన్నా 2 రెట్లు పెద్దది. ఇలాగా 7 ద్వీపాలు కూడా, ఒక ద్వీపము ఒక సముద్రము, 1,00,000 యోజనాల పరిమిత విస్తీర్ణం అనుకుంటే
రెండో ద్వీపానికి వచ్చేసరికి 2 లక్షల పరిమిత విస్తీర్ణాలు, మూడో ద్వీపానికి వచ్చేసరికి 3 లక్షల యోజన పరిమిత విస్తీర్ణాలు, నాలుగో ద్వీపానికి వచ్చేసరికి 4 లక్షల యోజన పరిమిత విస్తీర్ణము. ఇలాగా 7 ద్వీపాలు కూడా మధ్యలో ద్వీపము, దాని చుట్టూ సముద్రము, ఆ సముద్రం చుట్టూ మరొక ద్వీపము, ఆ సముద్రం చుట్టూ మరొక ద్వీపము, దాని చుట్టూ మరొక సముద్రము, ఇలాగా 7 ద్వీపాలు కూడా విభజించబడ్డాయి అని చెబుతూ వయాంసి సర్వదా సర్వసముద్రేషు సమానివై న్యూనాతిరిక్తతాస్తేషాం కదాచిన్నైవ జాయతే. సమస్త సముద్ర జలాలలోని జలాలు ఎల్లప్పుడూ కూడా సమానంగానే ఉంటున్నాయి, వాటికి ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులు అనేవి కనిపించవు అని చెబుతూ పరాశరుడు వారు ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో సైన్స్ అంటున్నాం కానీ ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకము. స్థాళీ స్థవగ్ని సంయోగౌ రుద్రేకీ సలిలం యథా తథేందు వృద్ధౌ సలిలం అంబుధౌ మునిసత్తమా. నిప్పు రగులుకునే సమయంలో గిన్నెలోని నీరు పొంగి పొర్లినట్లుగానే చందమామ సమస్త కళలతో వృద్ధి పొందే సమయంలో సముద్ర జలాలు కూడా సమస్తము వృద్ధి పొందుతూ ఉంటాయి అని చెప్పారు పరాశరుడు వారు. ఎప్పుడు విష్ణు పురాణం మైత్రేయ మహర్షికి చెప్పినప్పుడు. ఈ విష్ణు పురాణం దాని లెక్క మనం తెలుసుకోగలమా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా చందమామ తాలూకా కళలలోంచి సముద్రము తాలూకా ఉప్పొంగుడం ఎలాగన్నది పరాశరుడు వారు ఆనాడే మైత్రేయ మహర్షికి చెప్పారు. అలాగే నన్యూనా నాతిరిక్తాశ్చ వర్ధంత్యాపో హ్రసంతి చ ఉదయాస్తయే విష్ణో పక్షయో శుక్లకృష్ణయో. శుక్లపక్షము కృష్ణపక్షము. శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతున్న కొలది సముద్రం ఆటుపోట్లు సంభవిస్తాయి. ఎలాగా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి రోజు సముద్రం తాలూకా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళా తగ్గుతూ కృష్ణపక్షంలో పౌర్ణమి నుంచి మరలా అమావాస్య వరకు వచ్చేసరికి ఆటుపోట్లు తగ్గుతూ ఉంటాయి అని ఏ రోజు చెప్పారు? పరాశరుల వారు విష్ణు పురాణంలోని చెప్పారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఘట్టం. ఇంకా ఈ రోజుల్లో మనం సైన్సు అనేటటువంటిది పట్టుకుంటున్నాం, అందులో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సైన్స్ అంతా కూడా మన పురాణాలలోనే ఉన్నది అని మరొక్కసారి ఉటంకించుకుంటూ దశోత్తరాని పంచైవ అంగుళానాం శతాని వై అపాం వృద్ధిక్షయో దృష్టౌ సముద్రాణం మహామునే. ఓ మునీశ్వర, సముద్ర జలాలకు వృద్ధిక్షయాలు 510 అంగుళాలు మాత్రమే కనబడతాయి. అంగుళము అంటే ఈ మాత్రం అనుకుందాం. ఇలాంటి అంగుళాలు 510 వరకు సముద్రం ఈ చందమామ తాలూకా వృద్ధిక్షయాలలో పొంగడము తగ్గడము జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు పరాశరుడు వారు. భోజనం పుష్కర ద్వీపే తత్ర స్వయముపస్థితం షడ్రసం భుంజతే విప్ర ప్రజా సర్వా సదైవ హి. పుష్కర ద్వీపంలో ప్రజలందరూ ఎల్లప్పుడూ కూడా 6 రుచులతో కూడుకున్నటువంటి స్వయం ప్రాప్తమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. స్వయం ప్రాప్తమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. వారు భోజనం కోసం తాపత్రయపడి ఆకలి దప్పికలు తీర్చుకునేటటువంటి ఏంటంటారు, ఆకలి అనేటటువంటి కోరిక కలగకుండా ఉండేటటువంటి జీవులు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ కూడా స్వయం ప్రాప్తమైనటువంటి భోజనము, అప్రయత్నంగా సిద్ధించినటువంటి భోజనము 6 రుచులతో కూడా వాళ్ళు పుచ్చుకుంటూ ప్రసాదంగా, బ్రహ్మదేవుడి తాలూకు ప్రసాదంగా భుజిస్తూ ఉంటారు అని చెప్తూ స్వాదోదకస్య పరితో దృశ్యతే లోక సంస్థిత ద్విగుణ కాంచనీ భూమి సర్వజంతుర్వివర్జిత. స్వాదోదక సముద్రము, మంచినీటి సముద్రం చుట్టూ అన్ని దిక్కుల ఏ లోకము లేని, ఏ ఒక్క ప్రాణి నివసించని 2 రెట్లు విస్తీర్ణంతో బంగారపు రంగు కలిగినటువంటి భూమి కనబడుతూ ఉంటుంది. మంచినీటి సముద్రం మన పుష్కర ద్వీపానికి చుట్టూరా ఉన్నదని చెప్పుకున్నాం. ఈ మంచినీటి సముద్రం చుట్టూ కూడా ఎవ్వరూ నివసించడానికి వీలు లేనటువంటి ఒక భూమి నివసిస్తున్నది. అది బంగారపు రంగులో కనిపిస్తున్నది అంటూ లోకస్తతశైలో యోజనా యుత విస్తృత ఉచ్ఛ్రయేనాపి తావంతి సహస్రాణ్యచ లోహిన. అటు తర్వాత లోకాలోక పర్వతం ఉంది. ఎక్కడ ఉంది? బంగారపు రంగు భూమి ఉన్నదని చెప్పుకున్నాం కదా.
ఆ బంగారపు రంగు భూమిలో లోకాలోక పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. దాని విస్తీర్ణం 10,000 యోజనాల విస్తీర్ణం, అంటే పొడవు, ఎత్తు కూడా 10,000 యోజనాలు పొడవు, 10,000 యోజనాల వైశాల్యము, ఇవి రెండుతో కూడా ఆ లోకాలోక పర్వతం కనిపిస్తున్నది. తతస్థమః సమావృత్త తం శైలం సర్వతస్థితం తమశ్చాండకటాహేన సమంతాత్ పరివేష్టితం. ఈ లోక పర్వతం చుట్టూ అన్ని వైపులా తమస్సు ఆవరించి ఉంది. తమస్సు అంటే మనం కిందటి ఘట్టాలలో చెప్పుకున్నాం, అజ్ఞానము, చీకటి, వెలుతురు లేనటువంటిది, మనం నడిచేటటువంటి మార్గం సరిగ్గా మనకి అర్థం కాకుండా మనల్ని పెడద్రోవ పట్టేటటువంటిది, దాన్ని తమస్సు అంటారు. ఈ తమస్సు ఆవరించి ఉంది ఆ బంగారపు రంగు కలిగినటువంటి భూమిలోని అంటూ ఆ తమస్సు చుట్టూ అన్ని వైపులా బ్రహ్మాండ కటాహం ఆవరించి ఉంది. బ్రహ్మాండ కటాహము ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఈ బ్రహ్మాండ కటాహం అంటే పద్ధతిగా చెప్పుకోవాలంటే బాహ్య కవచము. బాహ్య కవచము అంటే ఈ కటాహానికి, బ్రహ్మాండానికి ఒక కప్పు లాంటిది. మన భూమికి ఆకాశం ఎలాగ కప్పులాగా కనిపిస్తుందో, ఒక కప్పులాగా కనిపిస్తుందో, అలాగా ఈ మొత్తం ఈ 7 పుష్కరాలకి కూడా, 7 ద్వీపాలకి కూడా ఒక బ్రహ్మాండ కటాహం ఆవరించి ఉంది, అంటే ఒక కప్పు ఆవరించి ఉంది. 50 కోటి విస్తీర సేయు మూర్ధీ మహామునే సహైవాండ కటాహేన సద్వీపాబ్ధి మహీధర. బ్రహ్మాండ కటాహంతో కూడి ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలతో కలిసి ఈ ఉరుము యొక్క విస్తీర్ణం 50 కోట్ల యోజనాల విస్తీర్ణము. 7 ద్వీపాలు, 7 సముద్రాలు, 7 వర్షాలు, ఇవన్నీ కూడా మొత్తం ఈ విస్తీర్ణం మొత్తం కూడా 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో కనిపిస్తున్నాయి. ఈ 50 కోట్ల యోజనాల విస్తీర్ణానికి ఈ బ్రహ్మాండ కటాహం ఒక కప్పులాగా కనిపిస్తున్నది అంటూ సేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూత గతాధిక ఆధారభూత సర్వేషాం మైత్రేయ జగతామితి. ఈ భూమి ఆకాశాది సర్వభూతాల కన్నా గుణాధికురాలు, సకల జగత్తులకు ఆధారభూతురాలు. ఇట్లు ఈ ఉరిమి సృష్టికర్త్రి, పోషణకర్త్రి కూడా అని పరాశరుడు వారు వివరించారు మైత్రేయ మహర్షికి. ఇక్కడితో ఈ 4వ అధ్యాయం పరిసమాప్తం చేసుకొని, ఇంతవరకు సప్తద్వీప వర్ణన గురించి మనం చెప్పుకున్నాం. ఈ సప్తద్వీపాల వర్ణనలో ఏ ద్వీపంలో ఏ నదులు ఉన్నాయి, ఆ నదులు పేర్లు తెలుసుకున్నంత మాత్రాన మనకు ఉండేటటువంటి సమస్త పాపములు పటాపంచలైపోతాయి అని చెప్పుకున్నాం కదా. వాటి గురించి మరొక వీడియో చేసుకుంటూ తర్వాత 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో పాతాళాది సప్తలోక వర్ణన. ఇంతవరకు భూమి అంత ఎత్తులో ఉన్నది. ఇప్పుడు ఈ సప్తద్వీపాలను చెప్పుకున్నాం కదా, ఇక్కడ పాతాళ లోకాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ పాతాళ లోకాల గురించి కూడా ఈ వీడియోలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత విరింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.